బ్యాక్ స్టోరీ కావాలి అని చెప్పి ఆ బ్యాక్ స్టోరీ నేను కొంచెం కేర్ఫుల్గా రాసుకొని డిజైన్ చేశాను. సో దాంట్లో ప్రతి మూమెంట్ నాకు రాసేటప్పుడు ఒక ముగ్గురు క్యారెక్టర్స్ రిపీటెడ్గా మైండ్లో వచ్చారు. సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్గా చూసేటప్పుడు ఒకటి పాత ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ పాలిటిక్స్కి రావటం, అది సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవటం చూసి అటు తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీ రామారావు గారు. సో వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్లో అట్ ఎ టైం సీఎం అయ్యారు. అక్కడ అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజీఆర్ గారు, ఇక్కడ కృష్ణుడు రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు. నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్. అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడిని, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చాలా చూసేవాడిని, ఒక్కటి కూడా వదిలిపెట్టాను. సో ఇద్దరు సినిమాలు చూసేవాడిని. కానీ ఇద్దరు కూడా వాళ్ళ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు. ప్రతి సీన్లో కానీ ప్రతి సాంగ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంటూ ఉంటుంది. అంటే పొలిటికల్ టచ్ కాదు, వాళ్ళ పంచ్ డైలాగులు కాదు, బట్ జనాలకి ఒక మంచి చేయాలి, జనాల కోసం నేను ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు. ప్రతి సీన్లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు సినిమాల్లో. సో మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది. మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్, సో జనాల కోసం కష్టపడే మనిషి. సో దీన్ని ఒక సినిమా మీడియం, సినిమా అనేది ఒక మీడియం సార్. ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం, లేక ఏదో ఒక మీడియం. ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం. ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు. సో ఇది వీరమల్ అనే క్యారెక్టర్, ఇంతకు ముందు ఉండే క్యారెక్టర్ ఏంటో అవుట్లా అంటే ఒక రాబిన్హుడ్ క్యారెక్టర్ లా డిజైన్ చేసిన క్యారెక్టర్. సో ఇది రాబిన్హుడ్ క్యారెక్టర్ కాదు, ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్. ధర్మం అంటే ఏంటి యాక్చువల్గా, అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా, లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా, సో అని చాలా డీటెయిల్గా వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు, సో ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు, దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నాని, సో అలాగే ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్ సినిమాలో. సో మన హిందూయిజం ఏంటి, ధర్మం అంటే ఏంటి, సో ఆ టైంలో మొఘల్స్ ఏం డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు, ఎందుకు అగ్రెసివ్గా ఉన్నారు అంటే, ఆ స్టేజ్ మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అయిన నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్. మన తాళప్రత గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే 9 ప్లానెట్స్ ఉంటాయి మన దాంట్లో. ఎప్పుడో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం. సూర్య ఓవరో ఉంటుంది, చంద్ర ఓవరో ఉంటుంది. దాంట్లో మీరు కరెక్ట్గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఓవరేటప్పుడు అక్కడ మీకు నాసాలో చూస్తే సన్ ఫ్లేర్ వచ్చి ఉంటుంది ఏదో గ్రహాల్లో. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్ గా రాస్తున్నాం మనం అన్ని. సో ఈ గ్రంథాలన్నింటినీ అప్పుడు